జై హింద్ ఆస్పిరెంట్స్ 2026 సంవత్సరానికి సంబంధించి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో, ఒకసారి ఈ నోటిఫికేషన్ మనము డీటెయిల్‌గా చూసుకుందాము. సో, కొద్దిగా జూమ్ చేస్తానండి మీకోసం. ఇంకా కనిపిస్తుందని అనుకుంటున్నాను స్క్రీన్. ఇక్కడ చూసుకోవచ్చండి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నోటిఫికేషన్ మనకి 20 మార్చి 2026న మనకి ఇవ్వడం జరిగింది. సో, ఆన్‌లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి సెక్షన్ ఆఫీసర్ పోస్ట్‌కి, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ పోస్ట్‌కి, తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్‌కి, తర్వాత అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్ట్‌కి, లైబ్రేరియన్ గ్రేడ్ 2 పోస్ట్‌కి, తర్వాత యూడీ స్టెనోగ్రాఫర్, తర్వాత అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ మనకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, మనకి అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి హెచ్‌టిటిపిఎస్ లేదా జస్ట్ డైరెక్ట్‌గా apHC.gov.in వెళ్తే మీకు డైరెక్ట్‌గా మీకు అప్లికేషన్ అనేది కనిపిస్తుందండి. ఎప్పటినుంచి కనిపిస్తుంది మీకు అంటే 30/3/2026 నుంచి 19/4 అంటే 19 ఏప్రిల్ 2026 వరకు కూడా మీరు అప్లై చేసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే లాస్ట్ డే వచ్చేసి మనకి ఇక్కడ 19థ్ ఏప్రిల్ 2026 అప్ టు 11:59 PM. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనకి ఒక గవర్నమెంట్ జాబ్‌కి అప్లై చేద్దాం అనుకున్నప్పుడు డే 1 ఓపెన్ చేయంగానే అందరూ హడావుడిగా అప్లై చేస్తారండి. అప్పుడు మనకి ఏదో ఒక సర్వర్ ఇష్యూస్ ఏవో ఒకటొస్తాయి. లేదా అరే! ఇవాళ లాస్ట్ డే కదా అని చెప్పేసి లాస్ట్ డే వరకు కూడా తీసుకెళ్తూ ఉంటారు. చాలా వరకు అప్లికేషన్‌లు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. సో, మీరు చేయాల్సిన పనేంటి అంటే ప్రశాంతంగా ఫస్ట్ ఆ నోటిఫికేషన్‌కి కావాల్సినవన్నీ కూడా సెట్ చేసుకొని ప్రశాంతంగా అప్లై చేసుకోండి. ఓకేనా? యెస్. సో, మనకిక్కడ వేకెన్సీస్ ఎన్నున్నాయంటే ఓవరాల్‌గా మనకిక్కడ చూసుకున్నట్లయితే 300 వేకెన్సీస్ ఉన్నాయండి. దాంట్లో మనకి సెక్షన్ ఆఫీసర్ ఒక 5, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ ఒక 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 పోస్ట్ ఉంది. కంప్యూటర్ ఆపరేటర్ 31 ఉన్నాయి. అసిస్టెంట్ లైబ్రేరియన్ ఒకటి, లైబ్రేరియన్ గ్రేడ్ 2 ఒకటి, యూడీ స్టెనోగ్రాఫర్ ఒకటి 7, అసిస్టెంట్ ఒక 78 ఇప్పటివరకు ఉన్న వాటిలో ఇదే హైయెస్ట్ ఉందండి. తర్వాత మనకి ఎగ్జామినర్ ఒక 27, టైపిస్ట్ 44, కాపీస్ 34, డేటా ఎంట్రీ ఆపరేటర్ నెక్స్ట్ హైయెస్ట్ ఉన్నాయి 50 అండ్ స్టెనోగ్రాఫర్ ఒకటి, ఆఫీస్ సబార్డినేట్ 20 ఉన్నాయన్నమాట. సో, వీళ్ళ పే స్కేల్ చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్ మనకి 20,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే బేసిక్ పే. వాళ్ళు మాక్సిమం సాలరీ ఆఫ్ 61,960 రూపీస్ ఎత్తుకుంటారనమాట. హైయెస్ట్ దేనికుందంటే మనకిక్కడ సెక్షన్ ఆఫీసర్ 57,100 నుంచి 1,47,760 రూపీస్ వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే టైం కన్నా సీనియర్స్ అయినప్పుడు వాళ్ళు ఈ సాలరీ ఎత్తుకుంటారనమాట. అయితే బేసిక్ పే మీద ఇంకా మనకి డీఏలని అవ్వని ఇవ్వని చెప్పేసి ఉంటాయి కాబట్టి అది సెకండరీ అనమాట. సో, బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ కూడా చూసుకోండి. మనకి ఎక్కడెక్కడ ఏమేమున్నాయి, ఏ కేటగిరీకి ఏమేమున్నాయని జెప్పేసి మీకిక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది గాబట్టి, మీరే ఒకసారి చూసుకోండి. అంటే మీరు ఓపెన్ కేటగిరీ కిందొస్తారా? ఈడబ్ల్యూఎస్సా? బీసీలో ఏబీసీడీఈయా? తర్వాత ఎస్సీలో గూడా మనకిక్కడ వర్గీకరణ జేశారు. 1, 2, 3 అని జెప్పేసి ఇక్కడ మెన్షన్ జేశారు. తర్వాత ఎస్టీకి ఎన్నున్నాయి? ఓవరాల్‌గా ఎన్నున్నాయి? పీడబ్ల్యూబీడీకి ఎన్నున్నాయి? ఇవన్నీ గూడా మీరు చెక్ జేసుకోండి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మహిళలకి 33.3% రిజర్వేషన్ కూడా కల్పిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు జియో నంబర్ 77 ప్రకారంగా. ఓకే. బై జీఏడీ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి 2/8/2023న ఏం చెప్పారంటే 33% విమెన్ రిజర్వేషన్ కూడా ఉంది అని చెప్పేసి అన్నారు. రైట్. సో, దీంట్లో మనకి ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్ మెన్‌కి కూడా మనకి అవకాశం కల్పిస్తున్నారు. అంటే ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో వర్క్ చేసి రిటైర్ అయినటువంటి వాళ్ళకి అండ్ అలాగే స్పోర్ట్స్ పర్సన్ కూడా ఎంఎస్‌పీ అన్నారు కదా! మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కూడా అంటే మీకు ఒక వాలిడ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే యూజువల్లీ నేషనల్ సర్టిఫికేట్ లాంటిది మీ దగ్గర మినిమమ్ ఉంటే గాని మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో, ఇక్కడ నోట్ ఇచ్చారండి మనకి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కి మనకి ప్రతి ఒక్క రైట్ ఉంది. పోస్టులు ఇంక్రీజ్ చేయడానికి లేదా డిక్రీజ్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో టు క్యాన్సిల్ ద నోటిఫికేషన్ ఓకేనా? ఎప్పుడైనా నోటిఫికేషన్ కూడా క్యాన్సిల్ చేసే అధికారం మాకుంది. ఎట్ ఎనీ స్టేజ్ ఏ స్టేజ్‌లో అయినా క్యాన్సిల్ చేయొచ్చు. వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ వాట్సెవర్ అంటే మనకి రీజన్ కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా. నో రైట్ విల్ అక్రూ టు ద క్యాండిడేట్ బై ద వర్చ్యూ ఆఫ్ నోటిఫికేషన్ అంటే మనకి ఎటువంటి రైట్ లేదు అడగడానికి అన్నట్టు ఇక్కడ చెప్తున్నానన్నమాట. ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి బీసీఈ వేకెన్సీకి సంబంధించిన మనకి అవుట్‌కమ్ అనేది ఆల్రెడీ ఒక పెండింగ్ కేస్ నడుస్తుంది. దాని తర్వాతే దాని గురించి డిసైడ్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఒకవేళ ప్రొవిజనల్‌గా మనకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ జాయిన్ అవ్వకపోతే ద నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ మే బీ కన్సిడర్డ్ ఫర్ ప్రొవిజనల్ సెలక్షన్. ఓకేనా? అంటే ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అతనికి వేరే జాబ్ వచ్చి వెళ్ళిపోయినా, లేకపోతే అతనికి ఇంట్రెస్ట్ లేకపోయినా నెక్స్ట్ ఎవరికి మెరిట్ ఉందో వాళ్ళని కన్సిడర్ చేస్తాం అంటున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం ఇక్కడ. సెక్షన్ ఆఫీసర్ అనే పోస్ట్‌కి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీకేం కావాలి అంటే మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఇన్ లా. అంటే మీరు 3 ఇయర్స్ డిగ్రీ చేసినా మనకి లాలో రెండు రకాలు ఉంటాయండి మనకి. ఓకేనా? ఒకటి ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. 3 ఇయర్ డిగ్రీ. లేకపోతే కొంతమంది 5 ఇయర్ డిగ్రీ చేస్తూ ఉంటారనమాట. ఇంటర్ ప్లస్ లా ఉంటుంది. డిగ్రీ ఇంకా డిఫరెంట్ ఉంటాయన్నమాట మనకి. దీంట్లో లాలో ఎల్ఎల్బీ అని ఉంటుంది. మాస్టర్స్ చేయాలంటే ఎల్ఎల్ఎం అలా ఉంటుంది. బట్ వీళ్ళు ఒక డిగ్రీ అడుగుతున్నారు. జస్ట్ ఒక లా డిగ్రీ ఉండాలి. ఐదర్ మీరు 3 ఇయర్స్ కోర్స్ చేసినా గానీ 5 ఇయర్స్ అంటే 3/DC ఆర్ 5/DC మీరు కంప్లీట్ చేసుకుంటే మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి అంటున్నారు. ఒక యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ సెంట్రల్ యాక్ట్ ఇవన్నీ అవసరం లేదులేండి మనకి. రైట్? సో సెక్షన్ ఆఫీసర్ పోస్ట్‌కి మీరు అప్లై చేయాలి అంటే మస్ట్ పొసెస్ డిగ్రీ ఉండాలి. లా డిగ్రీ ఉండాలి మీ దగ్గర. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశారు డిగ్రీ ఇన్ లా. ఓకేనా? అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు పర్సన్స్ ఈ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్‌కి సెలెక్ట్ అయ్యారని అనుకుందాం. దీంట్లో నాకు కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయి. ఇంకొక పర్సన్‌కి కంప్యూటర్ స్కిల్స్ లేవు. అప్పుడు ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే నాకే ఇస్తారనమాట. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ పొసెసింగ్ కంప్యూటర్ స్కిల్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. రైట్? నెక్స్ట్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్. ఈ పోస్ట్‌కి ఎలిజిబిలిటీ అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి? మీకు కంపల్సరీగా బీటెక్ డిగ్రీ ఉండాలి. ఓకేనా? ఇక్కడ లా డిగ్రీ అడగట్లేదండి. మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఆఫ్ బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. ఓకేనా? బీటెక్ డిగ్రీ ఉండాలి. దేంట్లో మనకి సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ ఆర్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేస్తే మీరు దీనికి ఎలిజిబుల్. కాకపోతే ఈ డిగ్రీతో పాటుగా ఇక్కడ ఎండ్ అని ఇచ్చారు చూడండి. దీంతో పాటు మస్ట్ హ్యావ్ ఏ సర్టిఫికేట్ విత్ 5 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆన్ నెట్వర్కింగ్ అండ్ సర్వర్ మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఒక 5 సంవత్సరాలు మీరు నెట్వర్కింగ్ మీద అండ్ సర్వర్ మెయింటెనెన్స్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ మీద మీకు పట్టు ఉండాలి. ప్లస్ ఒక బీటెక్ డిగ్రీ ఇన్ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ ఆర్ ఎంఎస్సి కంప్యూటర్ చేస్తే మీరు ఈ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి ఎలిజిబుల్ అవుతారు. ఒకటే పోస్ట్ ఉంది మనకి ఇక్కడ. రైట్? ఓకే. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అన్నారండి. కంప్యూటర్ ఆపరేటర్కి ఏం అడుగుతున్నారు? మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్. మీరు కంప్యూటర్ సైన్స్లో ఒక డిగ్రీ ఉండాలి. అండ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ బై హయ్యర్ గ్రేడ్ 45 వర్డ్స్ పర్ మినిట్. అంటే మీరు దీంతో పాటుగా టైప్ రైటింగ్ అంటే మీరు 45 వర్డ్స్ పర్ మినిట్ కంప్లీట్ చేసే స్పీడింగ్ కెపాసిటీ మీలో ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. రైట్? నెక్స్ట్ అసిస్టెంట్ లైబ్రేరియన్ అని ఇచ్చారు. ఇక్కడ కూడా అసిస్టెంట్ లైబ్రేరియన్కి లా డిగ్రీ ఉండాలి. 3 ఇయర్ డిగ్రీ ఆర్ 5 ఇయర్ డిగ్రీ ఉండాలి. అండ్ మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఆఫ్ అని ఇంకోటి ఇచ్చారు ఇక్కడ. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ డిగ్రీ కూడా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ స్కిల్స్ ఫర్ మెయింటైనింగ్ లైబ్రరీ ఎవిడెన్స్డ్ బై ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రెప్యూటెడ్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి అన్నారు. సో అసిస్టెంట్ లైబ్రరీని కొద్దిగా ఎక్కువే ఉందన్నమాట ఇక్కడ మనకి చూడాలంటే. నెక్స్ట్ లైబ్రరీన్ గ్రేడ్ 2 చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా డిగ్రీ ఉండాలి ఇన్ ఆర్ట్స్లో డిగ్రీ ఉండాలి, లేదా సైన్స్లో డిగ్రీ ఉండొచ్చు, లేదా కామర్స్లో డిగ్రీ ఉండొచ్చు, లేదా లాలో 3 ఇయర్ ఆర్ 5 ఇయర్ డిగ్రీ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్. అండ్ మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఇన్ మళ్ళీ అగైన్ బిఎల్ఐఎస్సిలో ఒక డిగ్రీ ఉండాలి, బ్యాచులర్ ఆఫ్ ఓకే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో. రైట్? నెక్స్ట్ యూడి స్టెనోగ్రాఫర్. సో యూడి స్టెనోగ్రాఫర్ అంటే అప్పర్ డివిజన్ స్టెనోగ్రాఫర్ అండి. దీనికి ఒక డిగ్రీ ఉండాలి. మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఇన్ మళ్ళీ ఇక్కడ ఆర్ట్స్లో డిగ్రీ ఉండొచ్చు, సైన్స్లో డిగ్రీ ఉండొచ్చు, కామర్స్లో డిగ్రీ ఉండొచ్చు, లేదా లా డిగ్రీ 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్ కోర్స్ చేసి. అండ్ మస్ట్ పాస్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్. అంటే షార్ట్ హ్యాండ్లో మీరు 120 వర్డ్స్ పర్ మినిట్ రాసే కెపాసిటీ ఉండాలి. అండ్ టైప్ రైటింగ్ కూడా ఉండాలి 45 వర్డ్స్ పర్ మినిట్. ఇది గుర్తుపెట్టుకోండి. స్టెనోగ్రాఫర్స్ అంటే అంతే. రైట్? నెక్స్ట్ అసిస్టెంట్కి
మస్ట్ పొసెస్ ఎ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా ఇన్ 3 ఇయర్ ఆర్ 5 ఇయర్ కోర్స్ జస్ట్ సింపుల్‌గా మెన్షన్ చేశారు. అంటే ఈ రెండిటికి ఒకటే అండి. అసిస్టెంట్‌కి గాని, ఎగ్జామినర్‌కి గాని ఇది ఉండాలి. ఆహ్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు గనక ఆర్ట్స్‌లో గాని, సైన్స్‌లో గాని, కామర్స్‌లో గాని లా డిగ్రీ కాకుండా ఇది ఎనీ అదర్ ఈక్వివలెంట్ డిగ్రీ ఉన్నా గాని ఇదే క్వాలిఫికేషన్‌తో మీరు గూడా అర్హులని జెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ టైపిస్ట్‌కి, కాపీయిస్ట్‌కి మనకి ఇక్కడ ఆర్ట్స్‌లో, సైన్స్‌లో, కామర్స్‌లో ఆర్ లాలో 3 ఇయర్ ఆర్ 5 ఇయర్ కోర్స్ చేసి ఉండాలి. అండ్ దాంతో పాటుగా గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది గదా! హైయర్ డిగ్రీకి 45 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసే కెపాసిటీ మీలో ఉండాలన్నమాట. అంటే మీకు అది పాస్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ చూసుకోండి ఇక్కడ. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి కూడా ఇక్కడ మనకొక డిగ్రీ కావాలి. డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ యాస్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్. అంటే మీకు కంప్యూటర్ సైన్స్ మెయిన్ సబ్జెక్ట్ ఉన్న డిగ్రీ ఒకటి ఉండాలన్నమాట. అండ్ మళ్ళీ ఇక్కడ మస్ట్ పాస్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్. గవర్నమెంట్ 45 వర్డ్స్ పర్ మినిట్ కండక్ట్ చేసిన టెక్నికల్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉండాలి. రైట్? నెక్స్ట్ స్టెనోగ్రాఫర్. స్టెనోగ్రాఫర్‌కి గూడా ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఆర్ లాలో డిగ్రీ చేసి ఉండాలి. అండ్ మళ్ళీ ఇక్కడ మస్ట్ హావ్ పాస్డ్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ షార్ట్ హ్యాండ్ 80 వర్డ్స్ పర్ మినిట్ అండ్ టైప్ రైటింగ్ 45 వర్డ్స్ పర్ మినిట్‌లో మనకి పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఆఫీస్ సబార్డినేట్ అండి. మినిమమ్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 7th పాస్ అంటే ఆఫీస్ సబార్డినేట్ అంటే కొద్దిగా ప్యూన్ అని చెప్పేసి అంటుంటారు బయట. ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఉండాలి. క్యాండిడేట్ హూ ఫెయిల్డ్ ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విల్ బి కన్సిడర్డ్ బట్ దోస్ హూ హ్యావ్ హైయర్ క్వాలిఫికేషన్ దాన్ దట్ షాల్ నాట్ బి కన్సిడర్ అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? అంటే ఎవరైతే ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫెయిల్ అయితే ఓకేనా, క్యాండిడేట్ హూ ఫెయిల్డ్ ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విల్ బి కన్సిడర్డ్ బట్ దానికన్నా హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక కన్సిడర్ చేయము అని చెప్పేసి అంటున్నారు. ఏజ్ లిమిట్ చూసుకుందాం మనం ఇక్కడ. ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఇక్కడ 42 ఇయర్స్ ఉండాలి. ఓకేనా? రిలాక్సేషన్ ఏముంది అంటే రిలాక్సేషన్ ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఈస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఈడబ్ల్యూఎస్ సెక్షన్‌కి 5 ఇయర్స్ మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఓకేనా? అండ్ ఒకవేళ పీడబ్ల్యూబీడీ ఉన్న వాళ్ళకి మాత్రం ఒక 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఓకేనా? అండ్ ఎక్స్ సర్వీసింగ్ మాత్రం సెపరేట్‌గా ఇక్కడ రూల్ 12 ఆఫ్ 1 ఆఫ్ సి ఆఫ్ ఐ అని చెప్పేసి ఏదో మెన్షన్ చేశారు. వీఆర్ నాట్ ష్యూర్ అబౌట్ అది. ఓన్లీ ఎక్స్ సర్వీస్ మెన్‌కే తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారంగా మీరు ఇది రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రూల్ ఉందంట మీకు. ఇది ఒకసారి రిఫర్ చేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ కోటాకి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మీ రెస్పెక్టివ్ కమ్యూనిటీ ఆర్ కేటగిరీని బట్టి మీకు మ్యాక్సిమం ఏజ్ వాళ్ళు డిసైడ్ చేస్తామని చెప్పేసి అన్నారనమాట. రైట్? ఓకే. సో, ఒకసారి రిజర్వేషన్స్ గురించి కూడా మీరు ఒకసారి ఇక్కడ స్క్రీన్ పాజ్ చేసుకొని చూసుకోండి. యెస్. ఓకే. సో, ఇప్పుడు అసలు ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు అంటే, ద అప్లికెంట్ షాల్ అప్‌లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్. సో, చూడండి మీ దగ్గర ఉన్న ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు అప్‌లోడ్ చేయాలండి. ఓకేనా? సచ్ యాస్ పాస్ సర్టిఫికేట్స్, సర్టిఫికేట్ ఎవిడెన్స్ డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా? అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ఓకే. సో, మీరు పాస్ అయిన మీ డిగ్రీ సర్టిఫికేట్స్ అప్లై చేయాలి. అంటే అక్కడ డిగ్రీ ఉంటే డిగ్రీ 10th బేసిస్ మీద ఒకవేళ అడిగారనుకోండి, 10th, ఇంటర్, డిగ్రీ అడిగితే మీరు పాస్ అయిన సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా రిజర్వేషన్స్ ఉన్నాయనుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్‌కి ద సర్టిఫికేట్ షల్ షో స్పెసిఫికల్లీ ద క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రూప్. అంటే ఇది కూడా మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ బీసీ వాళ్ళు ఉంటే బీసీ ఏబిసిడిలో మీరు ఒకవేళ నాన్ క్రీమీ లేయర్ కింద చెందినట్లయితే ఓకేనా, మనకి బీసీలో క్రీమీ లేయర్ అండ్ నాన్ క్రీమీ లేయర్ ఉంటారు. నాన్ క్రీమీ లేయర్ అంటే 8 lakhs కన్నా బిలో పేరెంటల్ ఇన్కమ్ ఉంటే వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కింద వస్తారు. అది కూడా మీరు అప్లోడ్ చేస్తే మీకు బీసీ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కూడా మీరు మీకు సంబంధించిన సర్టిఫికేట్ అంతా కూడా మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా?
నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు పీడబ్ల్యూబీడీకి చెందినటువంటి వాళ్ళైతే మీరు లేటెస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలండి. ఐదర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025 ఆర్ 26 మెడికల్ బోర్డ్ స్పెసిఫై చేసినటువంటి సర్టిఫికేట్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ ఉన్నది మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే గనక మీరు మీ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఓకేనా? అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదన్నా వేరే అదర్ జాబ్ చేస్తున్నారు అని అనుకున్నట్లయితే మీరు ఎన్ఓసి అప్లోడ్ చేయాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే. అండ్ ద అప్లికెంట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆన్ ద డే మెన్షన్డ్ బై ద హైకోర్ట్ ఫర్ వెరిఫికేషన్. ఓకేనా? అండ్ ఇఫ్ ద అప్లికెంట్ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ఎనీ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అతన్ని రిజెక్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు వాళ్ళు అడిగినప్పుడు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రొడ్యూస్ చేయకపోతే సింపుల్గా రిజెక్ట్ చేస్తాం అంటున్నారు. ఓకేనా? ఒకవేళ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫాల్స్ కానీ లేకపోతే ఫోర్జరీ చేసినటువంటివి సర్టిఫికేట్స్ ఉంటే కనుక మీ మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుంటారు అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అపాయింట్మెంట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ కూడా చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా అలాంటి పనులు అయితే చేయకండి. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మనం చూసుకున్నట్లయితే ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. ఇదంతా కూడా సిబిటి. ఓకేనా? కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడుతున్నారు అనుకోవచ్చు ఇక్కడ మనకి. విచ్ విల్ బీ కన్సిస్టెంట్ విత్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఆఫీసర్ అనే పోస్ట్కి మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అనుకున్నట్లయితే ఎగ్జామినేషన్ స్టాండర్డ్ వచ్చేసి డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ దాంట్లో వచ్చేసి సిలబస్ మనకి 20 మార్క్స్ జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ 10 మార్క్స్కి, అండ్ లా అడిగారు కాబట్టి ఇందాక సివిల్ అండ్ క్రిమినల్ లాస్కి సంబంధించిన 50 మార్కులు. అంటే ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉందండి మనకి సెక్షన్ ఆఫీసర్ అవ్వాలంటే? మీరు లా చేసినట్లయితే సివిల్ లా, క్రిమినల్ లా ఇవన్నీ చదువుకుంటారు కదా, 50 మార్క్స్ వెయిటేజ్ ఇక్కడే ఉంది మీకు. మెంటల్ ఎబిలిటీ ఒక 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ ఒక 20 మార్క్స్. ఓవరాల్గా ఇక్కడ 80 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు సీనియర్ సిస్టమ్ ఆఫీసరు, కంప్యూటర్ ఆపరేటరు, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, మనకి అప్పర్ డివిజన్ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినరు, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ లాంటి ఎగ్జామినేషన్ రాయాలి అనుకున్నట్లయితే స్టాండర్డ్ కూడా డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ ఒక 40 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ ఒక 40 మార్క్స్. ఇది కూడా 80 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు. ఆఫీస్ సబార్డినేట్ లేదా ప్యూన్ మనం చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ 50 మార్క్స్కి, మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్కి. ఇది కూడా 80 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి ఇది. ఓవరాల్గా మనకి 80 క్వశ్చన్స్ ఉన్నాయి ప్రతి కేటగిరీలో. అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా మనకి 1 మార్క్ అనేది అవార్డ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ 80 మార్క్స్. టైం వచ్చేసి మనకి ఇక్కడ 90 మినిట్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? అంటే 1.5 అవర్లో మనం 80 క్వశ్చన్స్ రాయాలి. 80 మార్క్స్ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. ఓకేనా? క్వశ్చన్ అనేది మనకి బోత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ అంబిగ్యూటీ ఏదన్నా మనకి తెలుగులో మాకు ఆ మిస్టేక్ ఉంది, మిస్టేక్ ఇచ్చారు మీరు అని చెప్పేసి అంటే మనం అడగడానికి లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ వెర్షన్నే వీళ్ళు ఫైనల్గా ట్రీట్ చేస్తారు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మనం చూసుకున్నట్లయితే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి 40% ఓపెన్ కేటగిరీకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 40% అడుగుతున్నారు మనకి. 35% ఫర్ బీసీ కేటగిరీ, 30% ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ కేటగిరీస్. అండ్ ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ వుడ్ బి యాజ్ ఫర్ దేర్ కేటగిరీ. వాళ్ళ కేటగిరీ ప్రకారంగా ఇచ్చామని అన్నారు. బట్ మనకి ఇక్కడైతే ఏం మెన్షన్ చేయలేదు. అండ్ అంటే క్వాలిఫై అయినంత మాత్రాన మనకు ఉద్యోగం వస్తుందని కాదు. ఇది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్ అనమాట మనకి. రైట్? నెక్స్ట్ ఏముంది మనకి సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మనకి సీనియర్ సిస్టమ్ ఆఫీసరు, కంప్యూటర్ ఆపరేటరు, అప్పర్ డివిజన్ స్టెనోగ్రాఫరు, టైపిస్టు, కాపీస్ట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో మనకి ఇక్కడ వీళ్ళల్లో మనకి అంటే వీళ్ళ సెలెక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ సపరేట్ స్కిల్ టెస్ట్ అండి మనకి ఇక్కడ. ఓకేనా? సపరేట్ స్కిల్ టెస్ట్ బేస్ మీద ఉంటుంది మనకి. సో ఈ స్కిల్ టెస్ట్ ఏంటండి? ఇప్పుడు ఇందాక మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మనకి మెన్షన్ చేశారు. సరే క్వాలిఫై అయ్యారు, అక్కడితో మనకు ఉద్యోగం వస్తుందంటే రాదు. మనకి ఏదైనా ఎగ్జామినేషన్ మెరిట్ బేస్ మీద ఉంటుంది. ఆ మెరిట్ అనేది ఇట్ మే బి ఎనీథింగ్, స్కిల్ టెస్ట్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సో అందుకే ఈ పర్టికులర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సపరేట్గా స్కిల్ టెస్ట్ పెడుతున్నారు అనమాట. అంటే ద మార్క్స్ అబ్టైన్డ్ బై ద అప్లికెంట్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ వుడ్ బి యూజ్డ్ ఫర్ స్క్రీనింగ్ పర్పస్ ఓన్లీ. అంటే మనకి ఇందాక ఇక్కడ మెన్షన్ చేసిన సిలబస్ ప్రకారంగా పెట్టిన ఎగ్జామినేషన్
స్క్రీనింగ్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. కాకపోతే అప్లికెంట్స్ హూ సెక్యూర్డ్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద స్కిల్ టెస్ట్. ఆ మినిమమ్ క్వాలిఫైయింగ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరినీ కూడా మనం షార్ట్ లిస్ట్ చేసి పక్కకు తీస్తున్నాం స్కిల్ టెస్ట్. ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి reckoned for the purpose of shortlisting the applicants only. It will not be added to the marks obtained in the skill test for determining final order of the merit in the in selection of the applicants. The mode and other particulars of conducting the skill test will be uploaded in the official website of the High Court అని చెప్పేసి అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటండి, ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ అనేవి మిమ్మల్ని కేవలం షార్ట్ లిస్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాము. ఇట్ విల్ నాట్ బి యాడెడ్ టు ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద స్కిల్ టెస్ట్. అంటే మీకు స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్క్స్కి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ యాడ్ చేయము అని చెప్పేసి అంటున్నారు. జస్ట్ అది క్వాలిఫై అయితే సరిపోతుంది, బట్ స్కిల్ టెస్ట్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఆ స్కిల్ టెస్ట్లో మనకి పెడతారు. అండ్ ద మోడ్ అండ్ అదర్ పర్టికులర్స్, అంటే ఆ స్కిల్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తాము, ఏంటి, ఏమేమి ఉంటాయి అని చెప్పేసి మనకు అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేస్తామని చెప్పేసి అన్నారు, రైట్. అండ్ నో పర్సన్ షాల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ టు ద సర్వీస్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్లెస్ హీ ఆర్ షీ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్స్. అంటే ఏ పర్సన్ని కూడా మేము తీసుకోము అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు సౌండ్ మైండెడ్గా ఉండాలి, లేదా సౌండ్ హెల్త్ అంటే మంచి హెల్త్తో ఉండాలి. యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీలీ డిఫెక్ట్స్, అంటే ఎటువంటి బాడీ డిఫెక్ట్ ఉండకూడదు. అండ్ ఒకవేళ అన్ఫిట్ ఫ్రమ్ సర్వీస్ అలాంటివి ఏమి ఉండకూడదు అనమాట. క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. అండ్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇందాక బేస్డ్ ఆన్ ద మెరిట్ అని చెప్పేసి అనుకున్నాం కదా. సో అసలు వాట్ ఈస్ దిస్ మెరిట్ అనేది మనం ఇక్కడ చూసుకుందాం. So merit list will be based on the marks obtained by the candidates in the written examination for the post of section officer, assistant librarian, librarian grade 2, assistants, ఎగ్జామినర్స్ అండ్ సబార్డినేట్. అంటే మెరిట్ లిస్ట్ అనేది మీరు రాసిన రిటర్న్ ఎగ్జామినేషన్ బట్టి బేస్ అయి ఉంటుంది ఫర్ దీస్ పోస్ట్స్. అండ్ మెరిట్ లిస్ట్ వుడ్ బి ప్రిపేర్డ్ అండ్ సెలెక్షన్ వుడ్ బి బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద స్కిల్ టెస్ట్ ఓన్లీ ఫర్ ఈ పోస్ట్లకి. అంటే చూడండి, ఇందాక చెప్పాను కదా, మెరిట్ లిస్ట్ ఇది 2 రకాలుగా ఇస్తున్నాను మనకి. ఒకవేళ మీరు సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అప్పర్ డివిజన్ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే దానికి స్కిల్ ఉండాలి. ఈ స్కిల్కి మనకు కావాల్సింది ఏంటి, స్కిల్ టెస్ట్ పెడతారు. ఆ స్కిల్ టెస్ట్ బేస్డ్ మీద వీళ్ళని తీసుకుంటారు. వీళ్ళు కాకోకుండా అదర్ పోస్టులు ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, అసిస్టెంట్లు, ఎగ్జామినర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్స్కి మనకి స్కిల్తో సంబంధం లేదు, మెరిట్తో సంబంధం అనమాట. ఏదైతే మనకి రిటన్ ఎగ్జామినేషన్ మనం రాస్తున్నామో దాంట్లో వచ్చిన మెరిట్ టాపర్స్ని మనం తీసుకుంటారు, రైట్. ఓకే. వెన్ 2 or more candidates get equal మార్క్స్, ఒకవేళ ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మందికి ఈక్వల్ మార్క్స్ వస్తే ఎవరైతే ఏజ్ పెద్ద ఉంటారో వాళ్ళని మనం తీసుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ఏజ్ కూడా టై అయింది అంటే ఎవరికైతే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళని తీసుకుంటారు. ఇన్ కేస్ హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా, ఇన్ కేస్ ఆఫ్ టై ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ద క్యాండిడేట్స్ విత్ ద హైయెస్ట్ మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విల్ బి కన్సిడర్. అంటే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చిన హైయెస్ట్ మార్క్స్ బేస్ చేసుకొని తీసుకుంటారు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ, ఓకేనా. అండ్ ద హై కోర్ట్ హ్యాస్ డిసైడెడ్ టు నార్మలైజ్ ద స్కోర్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ద ఎగ్జామినేషన్స్ విచ్ ఆర్ టు బి కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్. అంటే ఇక్కడ కొంతమంది అనుకుంటారు ఇక్కడ, సార్ నాది డే 1 షిఫ్ట్ పడింది, డే 2 వేరే షిఫ్ట్, డే 3 వేరే షిఫ్ట్, మా షిఫ్ట్ ఈజీగా వచ్చింది, వాళ్ళ టఫ్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి మనకి ఎస్ఎస్సి సీజీఎల్ మాదిరిగానే ఇక్కడ ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ షిఫ్ట్లు ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. కాబట్టి స్కోర్స్ అనేది నార్మలైజ్ చేస్తామని చెప్పేసి అన్నమాట. అంటే మాకు ఈజీ షిఫ్ట్ వచ్చి హై స్కోర్ వచ్చినోడికి, టఫ్ షిఫ్ట్ వచ్చిన లో స్కోర్ వచ్చిన వాళ్ళని కూడా నార్మలైజ్ చేసి మనకి స్కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఫీజు కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. 800 రూపీస్ వచ్చేసి మనకి ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ ఈడబ్ల్యూఎస్ బీసీ కేటగిరీస్కి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ కేటగిరీస్కి 400 రూపీస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక అవే అండి, మిగతా అన్ని కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇచ్చారు. మీరు పర్టికులర్గా చూడాల్సింది ఏంటి అంటే మీరు అప్లికేషన్ డేట్స్ చూసుకోవాలి, తర్వాత మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి చూసుకోవాలి, విమెన్ రిజర్వేషన్ మీరు చూసుకోవాలి, మీకు ఈ పర్టికులర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా, ఉంటే మనకి ఎగ్జామినేషన్కి ఏమేమి సిలబస్ ఇచ్చారు ఆ సిలబస్ ప్రకారంగా
మనకి మెరిట్ బేస్డ్ కండక్ట్ చేసేవి ఏమేంటి, స్కిల్ బేస్డ్ కండక్ట్ చేసేవి ఏమేంటి అని చెప్పేసి ఆల్రెడీ మనం ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.